విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పక్కదారి పడుతున్నారు. బలహీనతకు లోనవుతున్నారు. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కలంకంగా మారుతున్నారు. తాజాగా విశాఖలో ఓ కీచక టీచర్ ఎపిసోడ్ సభ్య సమాజం తలదించుకునే చేసింది. అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుత్తుల శ్రీధర్ కొన్నేళ్లుగా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఆయన వద్దకొచ్చి తమ గ్రామంలో జరుగుతున్న వేడుకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన నిరాకరించాడు. ఆ తరువాత అతడు ఆ ముగ్గురులో ఒకరిని కెమిస్ట్రీ ల్యాబ్కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అక్కడి నుంచి బయటకు పరుగు తీసింది. ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం తల్లికి చెప్పింది. కుటుంబీకులు ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూర్వాపరాలను పరిశీలించారు. మైనర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక లెక్చరర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న లెక్చరర్ని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను పరవాడ సీఐ మల్లికార్జునరావు మీడియాకు వివరించారు. అధ్యాపకుడి వ్యవహార శైలిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందని సీఐ పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక పట్ల విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను. సో ఎంక్వైరీ భాగంగా ఆ యొక్క లెక్చరర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. కఠినమైన చర్య తీసుకుంటాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు. అది చాలా సంతోషించే విషయం, మంచి పరిణామం అది. దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలు ముందుకు వచ్చారు. ఇది చాలా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. చట్ట ప్రకారంగా అన్ని పూర్వాపరాలను కూడా విచారిస్తాము. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం.